కొడుకు నీ అక్కగన్న కొడుకు అని ఇప్పుడు చెప్తే దబ్బన అందరికి ఇట్లే కావచ్చని పానం గిట్ల తీసుకుంటుందో ఏమో దేవిక మరి నాదా ఈ పిల్లగాడు ఎవరయ్యా? ఈ పిల్లగాడు ఎవరో కాదమ్మా, ఎవరో పాపాత్తురాలు. అత్తను కాదని కన్నద, మామను కాదని కన్నద 10 రూపాయల కాసపడి పరాయోని పక్కల కొంగేసి ప్రాంతికి నెలదప్పెను. అడవిలో వారేసి పోత పొలగాని రూపురేఖలు చూడలేక నేను ఎత్తుకొచ్చుకుని మరి ఎత్తుకొచ్చింది. మనం సాదుకుందాం. కొడుకులు లేరు, బిడ్డలు లేరు. రేపు మనం మధ్యాహ్నం పడితే బుక్కెడు పువ్వెత్తడు సచ్చినాడు. అవతల వారెత్తడు, కన్నుడైతే కొట్టడు తిట్టడు, సాధనోడైతే గానాడు చూడు. సాధనోడైతే కొట్టడు తిట్టడు, కన్నోడైతే ఉయ్యాల కట్టి ఊపడు. అగు అని ఆనాడు చూడు. ఈ పిల్లగాన్ని ఇక్కడ ఉంటుందా? తెల్లారి తంది పొద్దుకుతాను, తెల్లవారి పొద్దుకంగా పిల్లగాడు 3 రోజుల నాడు మురుకు నీళ్లు, 5 రోజుల నాడు అంటు నీళ్లు, 5, 6, 11 రోజుల నాడు పులివారి కొమ్మలు ఆయన నాడు తీసుకుపోరా పోయేటప్పుడు అట్లా పోయేటా ఆయన తీసుకుపోనా ఓ కరీరాజు మళ్ళా దీనికి పెట్టుబడి పెట్టానంటే నీ దుబాయ్ పైసలు మొత్తం పడతాయి. పెడతా ఆయన పెట్టుబడి ఉన్నా. నాడు మరి ఆ 11, 11, 21 రోజు నాడు ఈ పిల్లగాడు మనకు జలముల దొరికిండు. పిల్లగాడి పేరు జల సముద్రుడు అంటే పేరు రామ రామ జల సముద్రుడు అంటే పేరు రామ రామ కూడా పిల్లగాడి పేరు జల సముద్రుడు అంటే పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లగాడిని చూడు అగో ఇంటికాడ మరి వినడు బామ ఇక సాధవమ్మ మరి సాధవమ్మ అన్నప్పుడు దైవమతి చూడవమ్మ అల్లారు ముందుగా చూడు తెల సముద్రుడు చూడు 1 నెల కొడుకు 2 నెలల కొడుకు 2 నెలల కొడుకు 3 నెలల కొడుకు 3 6 నెలల కొడుకు పెరుగుతున్నాడు అమ్మ. 6 ఏడాది కొడుకు 2 నెలల కొడుకు 2 నెలల 3 నెలల కొడుకురా 3 5 నెలల కొడుకు అయినప్పుడు 5 నెలల కొడుకులు కొడుకు ఈ రోజుల చదువురాను అని వంటి 2 కళ్ళు అయిన పుట్టి వారితో సమానం కొడుకాల కొడుకు తెల సముద్రుడు విద్యను ఎందుకోవాలి పిల్లలు పెంచుకోవాలని ధర్మాల పల్లెలు వేద్దాం వల్ల కొడుకులు తీసుకొని మేదికు వల్ల వాడకు నింపల గబ్బలు బొమ్మలు ఎత్తుకుందని రమ్మని కొడుకులు తీసుకొని ధర్మాల పల్లెలు ఏరవచ్చనమ్మా. ఒక 7 చదువులు 2 ఏళ్ళ చదువులు 7 ఏళ్ళ పిల్లగాడు పెరుగుతున్నాడు అమ్మా. కొడుకు అక్కడ పెట్టుకొని ఇక్కడ భగవంతా నేను కొడుకును కనపోతే బిడ్డను కనపోతే అయ్యో ఎందుకురా నా బతుకు పాట పడని ఇక్కడ ఎడతాను. పాపకారి దాసిలేత కన్ను మండిపోను. అయ్యా అయ్యా అగో రాళ్ళరప్పల అన్నది రాజ్యానికి కీడు, పుత్రపురాలను అన్నది పొలిమేర కీడు. దీన్ని ఊరవతల తీసుకుపోయి దీన్ని ప్రాణం తీసి రమ్మంటారు లోకము అన్నది. అయితే నిజమే పోతే దీన్ని ఒక్కదాని పానం ఊళ్ళో లోకం ఖరాబ్ అవుతారు అని ఆనాడు చూడు కటికొల్ల విరిసిండు భవన చంద్ర మహారాజు. వారి నా భార్యను పట్టుకపోయి ఊరవతల 12 ఎకరాల పర్బండ మీద నిలబెట్టి నేను తలగొట్టి రాలి ఊరుకీడు పోతుంది అన్నప్పుడు గానాడు చూడు ఆ 7 కటికొల్లు గిరగిర గిరగిర ఊరు ఖర్చుల్లో ఆనాడు చూడు దండరెక్కలకు పక్కం పెట్టి దొంగ గొడ్డుకు పక్కం పెట్టి దండరెక్కకు పక్కం పెట్టిరా
వరగనేము హరికాళ్ళకు చూడు గంగరి ఎరువుల పొక్కులు వచ్చి పొక్కులు దిద్దుకుపోయి మరి వరగనేము జానాడు చూడే పొక్కులు దిద్దుకిన వరదులు గారు తండ్రి భగవంతా ఎందుకు నాకు ఇచ్చినవరా ఈ జన్మ పాడవాడనేమో నువ్వు కలుగు మీరేసినవు నువ్వు ఏమో వదిలేవా నేను ఉంటున్నాడు నా బొట్టు పోసిన పొడవని తోడేమో నా బొండి కన్న కోసేవా ఆ పొత్తి గుట్టల్లో చుట్టి మరి వరగడేమో కొల్లు గుట్టల్లో ఎత్తనేమో ఆనాడే అక్కునారంగా నా ప్రాణం పోనే అవ్వారా శ్రీరాముని బ్రహ్మదేవ ఏమి రాగా నాది రాత రాజరాముడు నీది మనసు పరేరా నన్ను వద్దకున్నాయో కాదంటే మీ కాళ్ళ కాడ మీరు తలవాడతాయో మీ చేతిలో ఉన్న కడగంపుతోటి అయినా ఒక్కసారి నా ప్రాణం తీయలే నా పిల్లలు పోతి పిల్లలే ఆ కడిగొల్ల కాళ్ళు మొక్కుతుందేమో అయ్యా అయ్యో కడిగి రాడా కడిగి రా ఈ కాళ్ళు మొక్కు తెల్లం పోనైనా భగవంతుడు ధర్మాస్తం చూపిండు ఆ ఆయుధాలు ఎగిరిపోయిన చేతుల పిడిలు మిగిలిన కట్టుకోలే ఎంత భక్తిపరు రారవం ఎంత సత్యవంతుడు రారవం ఎంతో మంది ప్రాణం తీసినాం మరి నీ ప్రాణం తీద్దామంటే ఇక్కడ మాకు చేతులు రాలే ఏ రాజ్యం వల్ల అన్నప్పుడు చూడు ఆ బిడ్డ చూడు దైవావతి ఎక్కడ పోదు నేను ఏ రాజ్యం పోదు అని ఆ బిడ్డ చూడు కరకర 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 కన్నీరు తీసుకుంటా అడవిలోన చూడవమ్మ దేవ దేవ